ఫ్రెండ్స్, ఈరోజు నేను కాలీఫ్లవర్ కూర చేస్తున్నా. అంటే గోపువ్వు అన్నీ నేను ఇక్కడ కట్ చేసి క్లీన్గా కట్ చేసి పెట్టేసిన. దీనికి ఒక కావాల్సిన మసాలా చెప్తాను. కాలీఫ్లవర్కి ఒక ఆలుగడ్డ వేసుకుంటాను. ఒక ఆలుగడ్డ కట్ చేసి వేసుకోవాలి. మసాలా రుబ్బడానికి పచ్చి కొబ్బరి కొద్దిగా, ఒక ఉల్లిపాయ చిన్నది, కొద్దిగా పుదీనా సొప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లము, ఒక వెల్లుల్లిగడ్డ, ఒక టమాటో కట్ చేసి రుబ్బడానికి వేసుకోవాలి. ఈ మసాలా రుబ్బడానికి మిక్సర్లో వేస్తాం. అన్నీ రుబ్బడానికి ఇవన్నీ రుబ్బుకోవాలి. అల్లము, వెల్లుల్లి, శుంఠి అన్నీ. ఇక్కడ టమాటో, ఒక టమాటో వేస్తున్నాను అండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, దాన్ని రుబ్బుకుందాం. కొద్దిగా వాటర్ పోసి రుబ్బేసుకుందాం. ఇక్కడ కొద్దిగా కారం పొడి తగినంత, కొద్దిగా గరం మసాలా, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ పోసేస్తాం. గ్రైండ్ చేసుకుందాం. మసాలా రెడీ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ప్యాన్ పెట్టేద్దాం. స్టవ్ పెట్టేసి పెంక వేడెక్కింది. ఇట్లా ఇప్పుడు మనము ఆయిల్ వేద్దాము. నూనె పోసేస్తాం. నూనె వేడైంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా ఆవాలు వేద్దాం. ఆవాలు చిట్టపట్టుకుంటున్నాయి. కరివేపాకు వేద్దాము. ఆనియన్, కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేసుకున్నాము. గోల్డెన్ కలర్ వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చేసి ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డ, ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేద్దాము. నేను కల్లుప్పు వాడతాను. ఇక్కడ కల్లుప్పు వేసా. మూత పెట్టేద్దాం. నేను ఇక్కడ ఒక సైడ్లో అన్నం కూడా పెట్టేసాను, రైస్ కూడా పెట్టేసాను. ఇప్పుడు మూత వేసేద్దాము. ఉడికింది. నూనెలో మంచి ఉడికింది, ఫ్రై అయింది. దీంట్లో మసాలా వేసేద్దాం. ఉడుకున్నాగా మసాలా అది వేసేద్దాం. మసాలా కొద్దిగా ఉడకాలి. మూత పెట్టద్దాం కొద్దిసేపు.
మూత తీసేద్దాము, చూద్దాం. నూనెలో మసాలా అంతా ఉడుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. అయితే పలసగా వేసుకుంటాం కదా, బాగుంటుంది. ఇది మేము ముద్ద వేస్తాం, అంటే రాగి సంగట అంటారు కదా, ఇక్కడ ముద్దకి ఇది పలచగా ఉంటుంది కూర, అయితే బాగుంటుంది. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాం. చూసి పోసుకుందాం. మళ్ళీ కూర రెడీ అయిందండి, ఒకసారి కలుపుకున్నాను. ఎంత బాగా ఉడికిందా. కొద్దిగా కొత్తిమీర వేద్దాము, కొద్దిగా కొత్తిమీర కట్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాలీఫ్లవర్ కూడా రెడీ అయింది. మనం ఫ్రై చేసుకుంటాము, కానీ ఇది పలసగా కావాలి, ఎందుకంటే దీనికి మేము ముద్ద తింటాం అన్నట్టు. రాగి సంగట ముద్ద తింటే దానికి పలచగా ఉండాలి కూర దానికి, అందుకని ఇట్లా మసాలా పెట్టి చేస్తాం. మీరు కూడా ట్రై చేయండి. గొప్పు తెలుసు కదా, గొప్పు అలా చేయండి, చాలా మంచిగా ఉంటుంది. మూత పెట్టేద్దాం. ఓకే, కూర రెడీ అయింది. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఇది కూర చాలా బాగుంటుంది. చూడండి, కాలీఫ్లవర్ ఒక్క ఆలుగడ్డ వేసిన చాలు. మీకు ఎంత అవసరం అంత వేసుకోండి. ఆలుగడ్డలు ఒకటా రెండా వేసుకోవచ్చు. నేను ఒకటే వేసాను, ఎందుకంటే మేము వాడము వాళ్ళు ఆలుగడ్డలు ఎక్కువ, అందుకని ఒకటి వేసాను. మీరు ఇష్టమైన వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్. కాలీఫ్లవర్ కూర రెడీ. ఓకే, మీరు కూడా ట్రై చేయండి మీరందరూ. నేను ఇక్కడ చేసి చూపెట్టాను కదా మసాలాలు, అంతే అలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలా పెడితే ఇట్లా పలచగా అవుతుంది కూర. అది మనకు అన్నంకి, చపాతీకి, మళ్ళీ ముద్దకి, మేము ముద్ద తింటాం ఇక్కడ, ముద్ద కానీ ఇట్లా పలచగా చేస్తాం. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్. అందరూ మా తెలుగు వాళ్ళకి అందరికీ చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి అందరూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అందరూ. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ బెంగళూరులో ఉంటాను. ఓకే, అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. సార్ గురించి తెలియదు కదా, అంతే.